దేవుని పరిశుద్ధమైన నామంలో మీకు శుభాలు నేను తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని గ్రంథం నుంచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. చూశారండి, దేవుణ్ణి అంగీకరించిన వారు దేవుని ద్వారా లాభాలు, దేవుని ద్వారా ఆశీర్వాదాలే కాకుండా దేవుని కొరకు శ్రమపడడం కూడా నేర్చుకోవాలి. క్రైస్తవ బిడలుగా ఉంటున్నటువంటి వారు, యేసుక్రీస్తును అంగీకరించినటువంటి వారు, వారి జీవితంలో ఎప్పుడైతే ప్రభుని అంగీకరించాము, నమ్మామా అని చెప్పి ఆయన అనుసరణలో నడవడానికి ఇష్టపడుతున్న ప్రతి బిడ్డ కూడా ప్రభు ద్వారా వచ్చేటటువంటి సమస్యలను కూడా ఎదుర్కొనే వారిగా, వాటిని పొందుకునే వారిగా ఉండాలి. మరి దినము ఒక క్రైస్తవుడిగా మన జీవితంలో ప్రభు కొరకు శ్రమలు పడితే ఆ శ్రమ మన జీవితంలో ఏమిస్తుంది అనేది మనం తెలుసుకుందాం. శ్రమలలో విధేయత నేర్చుకుందాం. హెబ్రీ పత్రిక 5:8 చెప్తున్నాడు, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వల్ల విధేయతను నేర్చుకొనెను. యేసు ప్రభువే శ్రమపడి ఉన్నాడండి. దేవుడైనటువంటి దైవ కుమారుడే ఈ లోకంలోకి వచ్చి శ్రమపడినాడు. మరి ఆయన నమ్మిన నీవు నేను శ్రమపడకపోతే ఎలా? ఆ శ్రమలు మనం నేర్చుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. శ్రమలలో విధేయతను నేర్చుకుంటామంట, తగ్గింపు స్వభావాన్ని నేర్చుకోగలుగుతాం. అలాగే శ్రమలలో వాక్యంను అనుసరించి నడుచుకోవాలి. కీర్తనకారుడు 119:67 వచనంలో చెప్తాడు, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యంను అనుసరించి నడుచుకొంచున్నాను. చూసారండి, ఇప్పుడు వాక్యంని బట్టి నడుచుకునే స్థితిని మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. శ్రమ పడినప్పుడు బాధపడాల్సిన అవసరం ఉంటుంది, కానీ ఆ శ్రమ వెనక ఆశీర్వాదం కూడా మన కొరకు దేవుడు దాచి ఉంచాడని నమ్మి మనం విశ్వసించాలండి. కాబట్టి శ్రమలో వాక్యంను అనుసరించి మనం నడుచుకోవాలి. మూడవది, శ్రమలలో దేవుని కట్టడలను అంటే సత్యములను, ఆజ్ఞలను నేర్చుకోవాలి. కీర్తనకారుడు చెప్తున్నాడు 119:71 వచనంలో, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. చూసారండి, నిజమే కదా, శ్రమ పడడం కూడా ఒక మేలంట. పౌలు జీవితంలో యేసు ప్రభు కొరకు ఎన్ని శ్రమలు పడ్డాడు. ఆ శ్రమలన్నీ కూడా ఆయన జీవితంలో ఒక చక్కటి జీవితాన్ని మలుపు జరిగింది, ఒక యూటర్న్ వచ్చింది. ఆయన జీవితంలో మార్పు జరిగి ఒక సాక్షిగా మిగిలిపోయాడు. మరి మన జీవితంలో కూడా అలాంటి విషయాలు నేర్చుకొని ఉండాలి. 4వ విషయము, శ్రమలో దేవుని పరిశుద్ధత పొందగలుగుతామంట. హెబ్రీ పత్రికలో రాయబడినట్టుగా 12:7-10 వచనాల్లో పరిశుద్ధతను కలిగి జీవించడం. నిజమే కదా, ఆ శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమలో ఆ కష్టాన్ని తెలుసుకున్నవాడు, ఆ శ్రమ నుంచి బయటకు వచ్చిన వాడు ఏం చేయాలంటే దేవుని కొరకు పరిశుద్ధత కలిగి జీవించాలి. ఆ పరిశుద్ధతలో ప్రభువుని అంగీకరించి జీవించేటటువంటి కృపను మనం పొందుకొని ముందుకు వెళ్ళాలి. ఈ దినం ఈ వాక్యం వింటున్న ప్రతి వారు కూడా మన జీవితంలో శ్రమ వల్ల వచ్చే ఫలితాలను